చూస్తున్న శుభవార్త అతి తొందరలోనే వస్తుందని అనుకుంటున్నాను అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా సంతృప్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఆయన వర్షాకాలంలో మున్సిపల్ అధికారులు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం చౌటుప్పల్ మండలంలోని 62 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. మునుగోడు అభివృద్ధి ధ్యేయంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కానీ, వాళ్ళకున్న ఇబ్బందులు కానీ, వాళ్ళకున్న పేమెంట్ ప్రాబ్లమ్స్ గురించి చాలాసేపు దాదాపు 3.5 గంటల పాటు 3.5 hours కంటిన్యూస్గా అధికారులతో కలిసి ఫీల్డ్ మీద పోయి మళ్ళీ వచ్చి అధికారులతోటి రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. తప్పకుండా చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నేను మీకు మాటిస్తున్నాను, రోజు ప్రతి ఒక్కరి మీద కథనాలు వస్తాయి. అందులో మహాటువంటి లీడర్ల మీద ఇంకా ఎక్కువ వస్తాయి. పనులు ఉన్న చెట్టుకే రాలేస్తారు అన్నట్టు ఏదో ఒకటి కోమటిరెడ్డి బ్రదర్స్ని, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డిని ఎప్పుడు ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాకు ఒక మాట, ఒక బాధ్యత ఇచ్చింది, పార్లమెంట్ ఇన్ఛార్జిగా గెలిపియమని. 2,22,000 మెజార్టీతో గెలిపించినాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానము ఏ బాధ్యతలు అప్పచెప్పినా, ఎంత అసాధ్యమైన అదైనా సరే ధైర్యంగా మా నాయకులు, కార్యకర్తలు మేమందరం సమిష్టిగా పోయి అధిష్టానం అప్పచెప్పి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన